వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. వారంతా దర్శనం కోసం వెళ్ళారు. దైవ దర్శనం తర్వాత ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని భావించారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. వారి బతుకులు తెల్లారేలోపే తెల్లారిపోయాయి. ఆలయ గోడ కూలి ఒకరు ఇద్దరు కాదు 7 మృతి చెందారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 మృతి చెందారు. 4 తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీగా వర్షం కురిసింది. దీంతో సింహద్వారి బస్టాండ్ నుంచి ఎగువ వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 టికెట్ క్యూ లైన్పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్కు తరలించారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా మాచవరంకు చెందిన పత్తి దుర్గాస్వామి నాయుడుగా గుర్తించారు. విశాఖ జిల్లా అడవివరం గ్రామానికి చెందిన ఎడ్ల వెంకటరావు, తూర్పుగోదావరి జిల్లా మాచవరంకు చెందిన కుమ్మపల్లి మణికంఠ, విశాఖ జిల్లా వెంకేజీవోపాలెం ఏజీ కాలనీకి చెందిన గుజ్జరి మహాలక్ష్మిగా గుర్తించారు. విశాఖ వెంకేజీవోపాలెం ఉమానగర్కు చెందిన పైలా వెంకటరత్నం, విశాఖ మధురవాడ చందనపాలెంకు చెందిన పిల్లా ఉమామహేశ్వర్, పిల్లా శైలజ దంపతులుగా తెలిపారు. ఇరవై రోజుల కిందట కట్టిన గోడ కూలిపోవడంతో పలు అనుమానాలు తావనిస్తుంది. నాణ్యతా లోపమా లేక అధికారుల అలసత్వమా అనేది తేలాల్సి ఉంది. 2 రోజుల కిందట వచ్చి అన్ని చెక్ చేశామని హోంమంత్రి అనిత స్వయంగా చెప్పారు. మరి ఇంతలోనే గోడ ఎలా కూలిందనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ అందిస్తారు. నాయుడు,
విశాఖ సింహాచలం పుణ్యక్షేత్రం అదే స్వామిగా కూడా కొలుస్తూ ఉంటారు. అయితే అటువంటి స్వామికి చందనోత్సవం అనగానే ప్రతి ఒక్కరు స్వామిని నిజరూప దర్శనం చేసుకోవాలంటూ కూడా తాపత్రయపడుతూ ఉంటారు. అలాంటి అవకాశం రావడంతో అయితే మాత్రం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా సింహాచలం తరలి వస్తున్న పరిస్థితి అయితే ఉంటుంది. అయితే అనుకోని వర్షం అర్ధరాత్రి కురవడంతో అయితే మాత్రం అక్కడ జరిగినటువంటి సంఘటన కావచ్చు, అక్కడ జరిగినటువంటి గోడ పూర్తిగా నానిపోవడం కావచ్చు, లేదంటే అందులో ఉన్న నాణ్యత లోపం ఏది ఏమైనప్పటికీ కూడా 7 ప్రాణాలు అయితే గాలిలో కలిసిన పరిస్థితి. ఈ ప్రాణాలకు ఎవరు విలువ కడతారు, ఎవరు దీన్ని బాధ్యత తీసుకుంటారు అన్నదానికైతే మాత్రం ఇది ఒక $1 మిలియన్ శిక్షగా అయితే మిగిలిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అంటే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో సార్లు అధికారులందరూ కూడా మొత్తం అంతా వచ్చి ట్రయల్ రన్ కావచ్చు, డ్రై రన్ అంటూ కూడా హడావుడి చేసిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ప్రతిసారి కూడా ఇటు హోంమంత్రి కావచ్చు, దేవాదాయ శాఖ అధికారులు కూడా దీని అయితే పూర్తిగా కూడా పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా వచ్చి వెరిఫై చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే రిటైనింగ్ వాల్ ఏదైతే ఉందో రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి భక్తులు ఏదైతే ₹300 టికెట్ తీసుకొని దర్శనం కోసం వేసుకున్న భక్తులపై అయితే మాత్రం మొత్తం గోడంతా కుప్పకూడడంతో అయితే 7 ప్రాణాలు కూడా మట్టిలో కలిసిన పరిస్థితి అయితే ఉంది. 7 ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు కూడా మృతి చెందడం చూస్తూ ఉంటే కనుక ఇక్కడైతే కనుక ఒక్కొక్కరికి కూడా చాలా వరకు కూడా బాధ తప్ప హృదయాలతో అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఎందుకు అంటే వారు నవవధువు రావడం గత 3 సంవత్సరాల క్రితమే వారికి పెళ్ళైంది. కేవలం 30 సంవత్సరాలు 27 సంవత్సరాలు ఉన్నటువంటి వారు నిండు నూరేళ్లు నిండిపోవడం అయితే ఆ కుటుంబం అయితే మొత్తం విషాద ఛాయల్లో అయితే అలుముకున్న పరిస్థితి అయితే ఉంది. ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉంటూ కూడా ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ వాళ్ళకైతే జీవనం సాగిస్తున్నారు. అయితే స్వామివారి నిజరూప దర్శనం చేసుకోవాలన్న తాపత్రయంతో వాళ్ళు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉన్నటువంటి ఈ ఘటనతో అయితే మాత్రం కుటుంబం అంతా కూడా చిన్న చీకటి అలుముకున్న పరిస్థితి. అదేవిధంగా చూసినట్టయితే కనుక తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, కోనసీమ జిల్లా నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని చూడకుండానే నిండు నిండిపోయి వీళ్ళందరూ కూడా మధ్యలో కలిసిన పరిస్థితి. మనం ప్రధానంగా చూసుకుంటే రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి నిర్లక్ష్యత కావచ్చు, అధికారులు నిర్లక్ష్యం అయితే ఇందులో క్లియర్ కట్ గా మనకి కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అక్కడ ఏదైతే గోడ ఉందో ఆ గోడనైతే కేవలం నామకే వాస్తే కట్టారు అన్నట్టుగానే ఉంది తప్ప కానీ అక్కడ రిటైనింగ్ వాళ్ళని పూర్తిగా పటిష్టంగా నిర్మించిన దాఖలాలు అయితే అక్కడ కనిపించిన పరిస్థితి అయితే లేదు మనకి. దీనికి సంబంధించి మనం అక్కడ వివరాలు మనం పూర్తి స్థాయిలో కానీ మనం చూసినట్టు సిమెంట్ తాలూకా నాణ్యత కూడా ఎక్కడ మీకు కనిపిస్తుంది. సుమారుగా 2 వారాలకు పైబడిన కట్టడం కావచ్చు, 24 గంటల తర్వాత ఆ కట్టడం కూడా పూర్తి స్థాయిలో పటిష్టంగా తయారవుతుంది. కానీ కూడా 24 గంటల తర్వాత ఆ కట్టడం కూడా పూర్తి స్థాయిలో పటిష్టంగా తయారవుతుంది. కానీ అక్కడ మనం చూస్తే చేత్తో మనం పట్టుకుంటే కనుక అది పిండి అవుతున్న పరిస్థితి ఉంది. అంటే సిమెంట్ నాణ్యత ఎందుకు అధికారులు నిర్లిప్తంగా వదిలేశారు, దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగా ఈవో కూడా ఎందుకు దీన్ని చూసి చూడనట్టు వదిలేశారు అన్నది అయితే మాత్రం $1 మిలియన్ క్వశ్చన్లు. లక్షలాదిగా తరలి వస్తారని తెలిసి కూడా ఇంతమంది భక్తుల తాలూకా మనోభావాలు అయితే మాత్రం ఈ విధంగా మనం దెబ్బతీసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కేవలం హిందూ దేవాలయాలకు రావడం ద్వారా ఇలాంటివి సంఘటనలు జరిగితే రానున్న రోజుల్లో హిందువులందరూ కూడా గుళ్ళు గోపురాల చుట్టూ ఇంకా రాకుండా పోయే పరిస్థితి కూడా దాపురిస్తుందంటూ కూడా హిందూ ధార్మిక సంఘాలన్నీ ఇప్పటికీ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఈ నాణ్యతా లోపానికి సంబంధించి అధికారులు ఎవరు సమాధానం చెప్తారు? ఒక ఎత్తు అయితే కనుక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు అయితే కనుక ఇప్పుడు రోడ్డున పడ్డ పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరూ కూడా ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో అయితే వాళ్ళందరూ కూడా బాధాతప్త హృదయాలతో కూడా విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ హోంమంత్రి అనిత చెప్తున్న దాన్ని బట్టి చూసుకున్నట్టయితే కనుక నేను గత 4-5 రోజులుగా పూర్తి స్థాయిలో దీనిపై నివేదికలన్నీ తెప్పించుకొని మొత్తం పూర్తి స్థాయిలో మొత్తం అన్ని చక్కగా నిర్వర్తించామంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కూడా మొత్తం అన్ని వెరిఫై చేశారు. కానీ ఈ కళ్ళెత్తి చూడలేదు. ₹300 టికెట్లను కానీ భారీ ఎత్తున టికెట్లు తీసుకుని అందరూ కూడా అదే తోవకుండా వెళ్తారు. అక్కడ ఏదైనా టికెట్లను కానీ భారీ ఎత్తున టికెట్లు తీసుకుని అందరూ కూడా అదే తోవకుండా వెళ్తారు. అక్కడ ఏదైనా జరిగితే ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఏమవుతుందన్నది కనీసం వారెవరు కూడా కన్నెత్తి చూడకపోవడం కూడా ఇది ఒక పెద్ద మిస్టేక్ గా మనం చెప్పుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తైతే ఆ నిర్మాణ లోపంతో పాటు అదేవిధంగా ఈ వర్షం, ఒక చిన్నపాటి వర్షం
ఒక గంట పాటు కురిసిన వర్షానికి ఇలాంటి నిర్మాణం ఇలా కూలిపోయిందంటే కనుక రానున్న రోజుల్లో ఏవైనా పెద్ద భారీ వర్షాలు వస్తే కనుక ఇప్పుడు నిర్మిస్తున్న కట్టడాలన్నీ ఏమవుతాయన్న ఒక భయం కూడా వెంటాడుతుందంటూ కూడా భక్తులు అయితే కనుక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రసాద్ పేరుతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులకు సంబంధించి నిధులతో నిర్మించినటువంటి దేవాలయాలను ఇటువంటి నిర్మాణాలు చేపట్టినట్టయితే కనుక రానున్న రోజుల్లో ఇక్కడ అంటే ఇప్పుడు ఎంత మేర ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా బొక్కేశారన్నది అయితే మాత్రం వీళ్ళు సాధారణ భక్తులందరూ కూడా దగ్గర పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే కనుక పూర్తి స్థాయి విచారణ చేయాలంటూ కూడా ఇప్పటికే సీఎం ఆదేశించారు. దీనిపై 3 మంత్రులతో కూడినటువంటి నివేదికని కూడా ఇవ్వాలంటూ కూడా సీఎం ఆదేశించినట్టుగా కూడా చెప్తున్నారు. దీనిపై అయితే కనుక రానున్న రోజుల్లో ఏ చర్యలు చేపడతారన్నది కూడా మనం వేచి చూద్దాం. రైట్, థ్యాంక్ యూ నాయుడు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పొలిటికల్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కూడా ఈ చర్చపై చర్చిద్దాం. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం అండి కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. సింహాచలంకు సంబంధించినటువంటి దేవాలయంలో జరిగినటువంటి ఘటన 8 మంది చనిపోవటం, దాని వెనకాల ఉన్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు మీ రిపోర్టర్ చెప్తే వింటున్నాం. ఉదయం నుంచి కూడా చాలా మీడియాలో కథనాలు వస్తాయి. అవును, 8 మంది మృతికి కారణం అనేటువంటిది ఇది యాక్సిడెంట్ అయితే కాదు, ఇది ఖచ్చితంగా నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం. ఇప్పుడు ఆ ఘటన జరిగినటువంటి సమయంలో ఆ దేవాలయంలోనే నాకు తెలిసి హోంమంత్రి ఉన్నారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు, అదేవిధంగా సింహాచలానికి సంబంధించినటువంటి ఆ దేవాలయ అనువంశిక ధర్మకర్తలుగా ఉన్నటువంటి పేస్పాటి అశోక్ గజపతిరాజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. వాళ్ళందరూ హాయిగా లోపలికి వెళ్ళారు. లోపల దేవుడి దగ్గర చందనోత్సవానికి సంబంధించినటువంటి ఆ కార్యక్రమాల్లో ఉన్నారు. ఇప్పుడు భక్తులే కదా 300 రూపాయలు టికెట్ కొనుక్కోవడానికి క్యూలో నుంచొని ఇప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఈ విధమైనటువంటి ఒక కార్యక్రమానికి ఎంతమంది భక్తులు వస్తారు, ఏమిటి వాళ్ళ ఏర్పాట్లు ఏంటి, ఇవన్నిటి మీద పర్యవేక్షణ, ఏ విధమైనటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత దేవాదాయ శాఖ, అదేవిధంగా అక్కడ ఉండేటువంటి ఆలయ కమిటీకి సంబంధించినటువంటి వాళ్ళ బాధ్యత కాదా, ప్రభుత్వానికి బాధ్యత కాదా? ఈ విధమైనటువంటి ఘటనలో పదే ఆంధ్రప్రదేశ్లో పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి పాఠాలు నేర్చుకునేటువంటి పరిస్థితి కనపడటం. ఇప్పుడు మొన్న జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాటలో అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది భక్తులు. మరి ఆ రోజున అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వాళ్ళు విమర్శలు చేశారు, ఇవన్నీ చేసి దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది తప్ప దీన్ని సమీక్షించుకొని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ రోజున గిన తిరుపతికి సంబంధించినటువంటి ఆ తొక్కిసలాట ఘటనలో భక్తులు చనిపోయినటువంటి దాని మీద అధికారుల నిర్లక్ష్యం ఏంటి, పాలక మండలి నిర్లక్ష్యం ఏంటి, ఆలయ కమిటీకి సంబంధించి వాళ్ళ మీద చర్యలు తీసుకుని ఉంటే ప్రభుత్వము ఇప్పుడు మళ్ళీ సింహాచలంలో ఇప్పుడు ఈ విధమైన ఘటన జరిగేది కాదు కదా. ఇప్పుడు ఈ ఘటనలో మళ్ళీ 8 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ విధంగా చందనోత్సవానికి వచ్చేటువంటి భక్తులు 300 రూపాయల టికెట్ తీసుకోవడానికి అక్కడే క్యూ లైన్లో నుంచున్నటువంటి నేపథ్యంలో అక్కడ కట్టినటువంటి గోడ, దాని యొక్క పటిష్టత ఏంటి, దాని వ్యవహారం ఏంటి, ఒకవేళ అదేమైనా కూలిపోయేటువంటి పరిస్థితి ఉంటే ఇబ్బంది ఉంటుందా అనేటువంటిది గతంలో ముందే సమీక్షించుంటే ఈ సమస్య ఉండేది కాదుగా. మరి హోంమంత్రి అనిత చెప్తున్నారు, మేము 4 రోజులు లేకపోతే 2 రోజుల ముందే మొత్తం సమీక్షించాం. మొత్తం సమీక్షిస్తే ఎందుకు ఘటన జరిగింది అంటే మీ సమీక్షలో డొల్లతనం ఉందనేటువంటిది అర్థమవుతోంది కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే చెప్తా ఉంటాడు, మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ద్వారాగా లేకపోతే డ్రోన్ల దీని ద్వారాగా మొత్తం ట్రాఫిక్ ఎక్కడుంది, ఏ విధంగా ఘటనలు జరుగుతున్నాయి, ఇవన్నిటిని కూడా మేము సమీక్షిస్తున్నాం, ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని అంటాడు. ఈ విధంగా టెక్నాలజీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి మాటలు మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, డ్రోన్స్ ద్వారాగా మొత్తం అన్నిటినీ లాండ్ ఆర్డర్ చక్కదిద్దుతామని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు పనిచేయలేదండి అక్కడ సింహాచలంలో? ఎందుకు ఈ విధమైనటువంటి ఒక క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఎందుకు టెక్నాలజీని ఉపయోగించుకోలేకపోతున్నారు? వీటికి ఉపయోగించరా మంచి పనులకి?
మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగా కానీ అసలు ఎంతమంది భక్తులు వస్తారు, వాళ్ళ క్యూలో ఉంటే ఇబ్బందులు ఎలా ఉంటాయి, ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి, ఇవన్నిటి ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే డ్రోన్స్ ద్వారాగా పరిశీలించేసి అక్కడ ఉండేటువంటి పరిస్థితులు అవన్నీ కూడా చక్కదిద్దేటువంటి బాధ్యత ప్రభుత్వం కదా. ఈ రోజున దేవాలయాల అనగలోనే ఆలయ కమిటీలు వేస్తారు. దాంట్లో రాజకీయ నాయకులందరినీ తీసుకొచ్చి ఆలయ కమిటీల్లో రాజకీయ పునరావాస కేంద్రాల కింద మార్చేసి కమిటీ సభ్యులుగా పెట్టేసి మీరు పెత్తనాలు చేస్తున్నారు. ఈ రోజున దేవాలయాల మీద పెత్తనాలు చేయడానికి ఆలయ కమిటీలు ఉండేది, లేకపోతే బాధ్యతలు నిర్వర్తించడానికే. మరి ఇప్పుడు ఈ ఆలయ కమిటీలు కానీ బాధ్యతగా నిర్వర్తించుంటే ఇప్పుడు ఎందుకు జరిగేది సింహాచలంలో 8 మంది మృతికి చెందినటువంటి గోడ కూలినటువంటి ఘటన? అసలు మొన్నటికి మొన్న కట్టినటువంటి గోడ వర్షాలు కూలిపోయింది అని అంటే ఎంత నాణ్యత లోపం అనేటువంటిది, దాని వెనకాల అవినీతి ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతోంది కదా. మరి అవినీతి ఉంది అని అంటే దాన్ని నిర్మించినటువంటి కాంట్రాక్టర్ ఎవరు, దాన్ని పర్యవేక్షించినటువంటి అధికారులు ఎవరు, ఆలయ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు దాన్ని సమీక్షించారు, మరి ఆ కరప్షన్ వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాను అనుకోండి, భవిష్యత్తులో అన్న ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద ఈ మృతికి సంబంధించినటువంటి విషయంలో నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం కింద హత్యా నేరాల కింద కేసులు నమోదు చేయాలండి. వాళ్ళ మీద హత్యా నేరాల కింద కేసులు నమోదు చేసి వాళ్ళని విచారించాలి, విచారించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అప్పుడే ఇంకొకసారి ఇలాంటి తప్పులు ఇంకొక అధికారులు చేయకుండా ఉంటారు. ఈ విధమైనటువంటి తప్పులు మళ్ళీ జరగకుండా ఉంటాయి. కృష్ణాంజనేయులు గారు, అంటే ఇందాక మీరు అన్నట్లు 20 రోజుల కిందట కట్టిన గోడ కూలడాన్ని, అంటే ఇందాక మీరు చెప్పినట్టు దాన్ని ఎట్లా చూడాలి? లేకపోతే నాణ్యత లోపం అంటారా, లేకపోతే అధికారుల అలసత్వం అంటారా? నాణ్యత లోపం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నాకు మీ రిపోర్టర్ చెప్పినప్పుడు కూడా ఆ గోడ పట్టుకుంటే మొత్తం ఇట్లా ఇదవుతుంది. దాంట్లో కనీసమైనటువంటి పటిష్టమైనటువంటి సిమెంటు, ఇసుక, కంకర వీటికి సంబంధించినటువంటి విషయాల్లో వాడినటువంటి మెటీరియల్లో లోపం ఉండటం వల్ల, నాణ్యత లేకపోవటం వల్ల వర్షానికి కూలిపోయింది. మీరు కొత్తగా కట్టినటువంటి గోడ వర్షాల వల్ల ఏమవుతుందో మనం నీటితో క్యూరింగ్ చేస్తాం. ఏదైనా కొత్తగా కట్టినటువంటి గోడకి క్యూరింగ్ చేసేది దేనికి? పటిష్టం కావటం కోసం. వర్షం పడింది అనుకో ఇంకా పటిష్టం అయింది కొత్త గోడ. కానీ కూలిపోయిందంటే అర్థమైంది నాణ్యతా లోపం ఉందనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. మరి ఆ నాణ్యతా లోపంతో గోడ కడితే అది కూడా గుడిలో భక్తులు వచ్చేటువంటి క్యూ లైన్కి సంబంధించినటువంటి దాని పక్కన గోడ ఆ విధంగా కడితే దాని వెనక అవినీతి, అధికారులు నిర్లక్ష్యం ఉంది. ఖచ్చితంగా కట్టినటువంటి గోడ కట్టినటువంటి కాంట్రాక్టర్ యొక్క అవినీతి ఉంది. ఇవన్నీ కలిస్తే కదా ఇప్పుడు నిట్ట నిలువున 8 మంది ప్రాణాలను బలిగొన్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పుడు ఏమంటారు? హోంమంత్రి వచ్చి దీని వెనకాల ఇప్పుడు తిరుపతికి సంబంధించినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బ్లేమ్ చేశారు. మరి ఇప్పుడు ఏం బ్లేమ్ చేస్తారు? మొన్నగట్టినటువంటి గోడే. ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలోనే కదా గోడ కట్టింది. మరి అది ఆ గోడ కట్టిన దానికి ఇప్పుడు ఎవరి మీద బ్లేమ్ చేస్తారు? ఈ బ్లేమింగ్ ఆపండి. ఫస్ట్ మీరు ప్రభుత్వం ఆల్రెడీ వచ్చింది సంవత్సరం అవుతుంది దాదాపుగా. ఈ ప్రభుత్వము ఇలాంటి ఘటనలు జరగకుండా, తప్పులు జరగకుండా, పొరపాట్లు జరగకుండా, భక్తుల ప్రాణాలకు ముప్పు రాకుండా దేవాలయాలకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో చర్యలు తీసుకున్నటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది. మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద బ్లేమ్ చేసి రాజకీయాలు చేసి తిరుపతిలో అలా చేశారు కాబట్టి ఇప్పుడు ఏమైంది? మళ్ళీ ఇంకొక ఘటన జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ అనేటువంటిది లేకపోతే ఈ విధమైనటువంటి ఒక్కసారి భక్తులు వస్తే అక్కడ ప్రమాదాలు జరగకుండా నిరోధించడం అనేటువంటిది అదేమి మనకి చేయలేనటువంటిది కాదు, చేతకాని వ్యవహారం కూడా కాదు. డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమే ఉంది కదా. మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టంలో ఇప్పుడు ఇంతమంది చందనోత్సవానికి రాత్రి సమయాల్లో భక్తులు వస్తారనుకున్న తర్వాత తక్కువ సమయంలో ఎక్కువ మంది భక్తులు తక్కువ ప్లేసులో నిలబడేటువంటి సమయాల్లో ఖచ్చితంగా తొక్కిసలాట్లు, ఇలాంటి ఘటనలు, ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది. మరి దానికి ఏం తీసుకోవాలి చర్యలు? దాని నివారణకు సంబంధించినటువంటి ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం. హోంమంత్రి మాట్లాడుతున్నారు, హోంమంత్రి కూడా లోపలే ఉన్నారు కదా. ఏమన్నా విఐపీలకు ఒక్కటాన ఏమైనా ఇబ్బంది ఉందంటే విఐపీలు అందరూ రైట్ రాయల్గా లోపలికి వెళ్ళిపోయారు. హోంమంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంత్రి, అదేవిధంగా అశోక్ గజపతి, వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ, విఐపీల ఫ్యామిలీలు అందరూ కూడా వాళ్ళు టికెట్లు కొనుక్కోపోయారా? వాళ్ళకేం రైట్ ట్రయల్గా వాళ్ళకి లోపలగా హాయిగా సింహాచలం దేవస్థానం లోపలికి వెళ్ళి కూర్చున్నారు. ఇప్పుడు సామాన్యమైన భక్తులు మాత్రం ఆ దేవాలయానికి ఆదాయం ఇచ్చేటువంటి 300 రూపాయల టికెట్ కొనుక్కొని దాన్ని లోపలికి వెళ్ళటం కోసం క్యూలో నుంచొని ఇప్పుడు చచ్చిపోయారు.
ఇది ఈ విధమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఈ దేవాలయాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ విధంగా నిజమైనటువంటి భక్తులకి ఈ విధంగా ఇబ్బంది కలిగించేటువంటి విధంగా విఐపీలకు మాత్రం బాగా రాచమర్యాదలు చేసేటువంటి విధంగా వివిఐపీలు అదే విధంగా రాజకీయ నాయకులు వీళ్ళకి దేవాలయాలు భక్తుల కోసం ఉంది. ఈ సింహాచలం ఘటనకు సంబంధించినటువంటి విషయంలో 8 మంది మృతికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యంగా భావించి దీని మీద సెక్షన్ 302 ప్రకారంగా హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి. ఫస్ట్ గోడగట్టినటువంటి కాంట్రాక్టర్ మీద దాన్ని పర్యవేక్షించినటువంటి ఆ నాణ్యతా ప్రమాణాలు పర్యవేక్షించినటువంటి ఎవరు అయితే R&Bకి సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా ఆలయ అధికారులకు సంబంధించినటువంటి వీళ్ళ మీద ఖచ్చితంగా నేరపూరిత నిర్లక్ష్యం కింద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆల్రెడీ ముఖ్యమంత్రి దీని మీద స్పందించారు. డీజీపీ అదేవిధంగా ఎండోమెంట్కి సంబంధించి ఆలయ కమిటీలకు సంబంధించినటువంటి వాళ్ళతో కూడా సీఎం మీటింగ్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది కేవలం తూతూ మంత్రంగా ఏదో సమీక్షలు చేసేసి ఒక కమిటీ కూడా వేశారు. 2 రోజులు ఈ కమిటీ నివేదిక ఇవ్వమన్నారు. అసలు ఎందుకు ఘటన జరిగింది, దీని వెనక నేపథ్యం ఏంటి అనేటువంటి దాని మీద. ఇప్పుడు తిరుపతి ఘటన దాని మీద కూడా కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత ఏమైంది? ఇప్పుడు మనం ఆల్రెడీ 4 నెలలు అయింది ఘటన జరిగింది. 4 నెలలు అయినా దాని మీద చర్యలు ఏమున్నాయి? ఎవరి మీద చర్యలు తీసుకున్నారా? భక్తులు చనిపోయినటువంటి దాని మీద అసలు తిరుపతిలో ఇన్ని దశాబ్దాల కాలంలో ఒక్కసారైనా సరే తిరుపతిలో తొక్కిసలాట జరిగింది? ఎప్పుడన్నా జరిగిందా? మరి ఇప్పుడు ఎందుకు జరిగింది? నిర్లక్ష్యం. అదేమనంటే చైర్మన్ టీటీడీ చైర్మన్ అదేవిధంగా ఈవో ఇద్దరు తగులు అడుకుంటారు, ఇద్దరు మధ్య సఖ్యత ఉండదు, వాళ్ళు ఇష్టారీతిని చేస్తూ ఉంటారు. ప్రభుత్వంలో వాళ్ళేమో ఇదంతా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళ మీద నెపం నెట్టేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అందుకే ఇలాంటి ఘటనలన్నీ ఒకటి తర్వాత ఒకటి ఈ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే కృష్ణాంజనేయులు గారు ఒకసారి సమీక్షించుకోవాలి, పునరాలోచించుకోవాలి. కృష్ణాంజనేయులు గారు అంటే ఇప్పుడు ఇలా మీరు ఇప్పుడు చెప్పినట్టు తిరుపతి ఘటన జరిగినప్పుడు కానీ ఇప్పుడు సింహాచలం ఘటన కానీ ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత నష్టపరిహారంతో చేతులు దుడుపుకోవడమేనా, లేకపోతే ఏదైనా సరే ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదంటారు? ఇప్పుడు నష్టపరిహారం అంటారు. ఇప్పుడు ప్రధానమంత్రి కూడా దీని మీద రెస్పాండ్ అయ్యారు. నరేంద్ర మోడీ కూడా ఒక్కొక్క కుటుంబానికి 2 లక్షలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బహుశా నష్టపరిహారం ప్రకటిస్తుంది. అయితే వాళ్ళ కుటుంబానికి పోయినటువంటి ప్రాణాలు తిరిగి వస్తాయి. వాళ్ళకి ఉద్యోగాలు కూడా వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు కూడా కల్పిస్తాం ఈ దేవాలయాల్లో అని చెప్తున్నారు. మరి చనిపోయినటువంటి వాళ్ళ ప్రాణాలను తిరిగి తీసుకురాగలమా? అంటే ఈ కాంపెన్సేషన్ అనేది ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిందే, కుటుంబాలను ఓదార్చాల్సిందే. నేను కాదనటం లేదు. కానీ ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత అయితే మాత్రం ప్రభుత్వానికి ఉంటది కదా. అసలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఘటనలు జరుగుతాయి, ప్రమాదాలు జరుగుతాయి అనేటువంటిది ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద ఒక పర్యవేక్షణ కానీ దానికి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ సిన్సియర్గా వర్క్ చేసేటువంటి విధంగా కానీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అడుగుతున్నాం. ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గోదావరి పుష్కరాల సమయంలో ఆ రోజున తొక్కిసలాట జరిగింది, 28 మంది చనిపోయారు. ఆ రోజున ఆ ఘటన అది కూడా నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటిది. మరి కనీసము అప్పుడు జరిగింది, తర్వాత ఇప్పుడు తిరుపతిలో జరిగింది, ఇప్పుడు సింహాచలంలో జరిగింది. నేననేది చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ ఘటనని ఉదాహరించానంటే ఇప్పుడు గోదావరి పుష్కరాలకు సంబంధించినటువంటిది అలాంటి ఘటనలో అనుభవాలను తీసుకోవాలి. కనీసం 28 మంది చచ్చిపోయారు, దానికి సంబంధించినటువంటి విషయంలో అసలు ఎందుకు ఘటన జరిగింది, దాని నిర్లక్ష్యం ఏందని మరి తర్వాత ఏమైనా చర్యలు ఉన్నాయా? ఏమీ లేవు. మరి అదే అంటారు, మనము రాజకీయంగా దేవాలయాలని రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చుకోవటము, దేవాలయ కమిటీల్లో రాజకీయ నాయకులను వేసుకోవటం, రాజకీయాలు చేయటము, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉండటము, అవినీతి, కరప్షను, ఈ నిర్లక్ష్యము, వీటి వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వము దీని మీద సీరియస్ గా రెస్పాండ్ అవ్వాలి. మరొక ఘటన జరగకూడదు, ఇంకొకరు చనిపోకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వమే. రైట్, థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు. రైట్, ఏదేమైనప్పటికీ సింహాచలంలో జరిగిన ఘటన చాలా బాధాకరం. ఎందుకంటే భక్తులు దేవుణ్ణి చూడాలి అని ఎంతో ఆశతో వెళ్ళిన వాళ్ళకి నిరాశ మిగలడమే కాకుండా ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఇలాంటి సంఘటన ఇంకొకసారి జరగకుండా చూసుకునేలా ప్రభుత్వం కానీ లేకపోతే అటువంటి అధికారులు కానీ చర్యలు తీసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే
తిరిగి పోయిన ప్రాణాలని మనం తిరిగి తీసుకురాలేం కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ముందే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో ఇది ఇవాటి స్పెషల్ డ్రైవ్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడు సత్తా.